తెలంగాణ రైతులకు మట్టి సోపదిగాళ్ళు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది అధ్యక్ష. జోడెడ్ల జతగాళ్ళు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది అధ్యక్ష. అట్లాంటి వ్యవసాయ రంగాన్ని గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా దాదాపు గడిచిన 10 సంవత్సరాల్లో దాదాపుగా ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే, ఇది నేను చెప్తున్నటువంటి రిపోర్ట్ కాదు అధ్యక్ష, 4439 మంది చనిపోయారు అధ్యక్ష. ఆ తర్వాత 2230 మంది చనిపోయారు అధ్యక్ష. ఇవన్నీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు అధ్యక్ష. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో స్పష్టమైన లెక్కల ప్రకారం అధ్యక్ష నేను మీ ద్వారా ఈరోజు అగ్రికల్చర్ మినిస్టరే ఒక స్వయంగా రైతు కాబట్టి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి రైతు కష్టాలు, రైతు కన్నీళ్ళు, రైతు కడగన్లు తెలుసు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిజమైన రైతుకు వ్యవసాయ శాఖను అప్పచెప్తే ఆ వ్యవసాయ శాఖను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి, ఆ వ్యవసాయ శాఖను చక్కబెట్టడానికి ఎట్లాంటి ప్రణాళికలు, ఎట్లాంటి పద్ధతులు తీసుకొస్తారనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్రికల్చర్ బడ్జెట్ 75,000 కోట్లంటే ఇంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు అధ్యక్ష. ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్రం మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి సగర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేస్తామన్నారు, రైతు ఆదాయం 2 పెంచుతామన్నారు. రైతును రాజు చేసిన సంగతి దేవుడు ఎరుగు, కానీ రైతుల్ని అప్పుల పాలు చేసింది అనేటువంటిది ఈ సత్యం తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేసుకోవాలంటే రైతు 1 ఎకరా పొలం దున్నటానికి నాటు పెట్టే టైంకు దున్నకానికే 6,000 నుంచి 8,000 వరకు ఖర్చు వస్తుంది అధ్యక్ష. నాటు వేయడానికి 5,000 రూపాయల ఖర్చు వస్తుంది అధ్యక్ష. ఎరువులకు వచ్చేసి దాదాపు 3,000 చిల్లర ఖర్చు వస్తుంది అధ్యక్ష. దీన్నన్నిటిని కూడా వాళ్ళు 5,000 ఇచ్చి రైతుకి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు, రైతుని ఏదో రాజు చేస్తున్నట్టు ఒట్టి గబ్బా కొట్టుకురు తప్ప రైతుకు జరిగింది, రైతుకు వనగూరింది, రైతుకు మేలు జరిగింది మాత్రం శూన్యం, శుద్ధ తప్పు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నటువంటి అధ్యక్ష. గడిచినటువంటి బీఆర్ఎస్ పాలనలో ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు, చాలా మార్పులు తీసుకొచ్చినట్టు, చాలా అద్భుతాలు చేసినట్టు ఒట్టి గబ్బాలు కొట్టిరు తప్ప చేసినటువంటి అద్భుతాలు శూన్యం అనేటువంటిది మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. మొదట ఒక్క మాట చెప్పిన అధ్యక్ష, దొడ్లడ్డు వేయకండి, సన్నొడ్లు వేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పారు అధ్యక్ష. వీళ్ళని నమ్మి రైతులంతా సన్న వడ్లు వేస్తే ఈ వడ్లను కొనే నాదుడు లేక రైతులు అన్నమో రామచంద్ర అని బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం పత్రికల ద్వారా చూసినాం. వారికి కూడా స్వయంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, పత్తి వేయొద్దు అని చెప్పారు. ఆ సంవత్సరం రైతులు వీళ్ళ మాటలు నమ్మి పత్తి వేయకుండా కందులు, పెసళ్ళు ఇవన్నీ కూడా వేసినటువంటి రైతులకు కొనే నాదుడు లేక, ఈ పంటను కొనే నాదుడు లేక, మార్కెట్ లేక నానా యతన పడ్డటువంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరం పత్తికి విపరీతమైనటువంటి రేటు మార్కెట్లో పెరిగిందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గడిచిన ప్రభుత్వం అశాస్త్రీయమైనటువంటి ఆలోచనతోని, అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలతోని రైతుల వెన్ను విరిచింది, రైతుల నడ్డి విరిచింది, రైతులను నట్టేట ముంచిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుస్తున్నా అధ్యక్ష. ఒక మాట చెప్తారు వాళ్ళు పదే మేము రైతుకు సంబంధించి ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షలకు సంబంధించినటువంటి ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
ఒక జీవో తీసిరు అధ్యక్ష. ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక జీవో కూడా గతంలో వచ్చింది. దాని ప్రకారంగా గడిచిన రాజశేఖర రెడ్డి కాంచి గడిచిన ప్రభుత్వాల్లో కూడా ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఏదో కొత్తగా మసి మారేడుకాయ చేసినట్టు అనేక పేర్లు అనేక పద్ధతుల్లో దాన్ని మసి మారేడుకాయ చేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చినట్టు ఒక పగలగాలు వెలికిరి తప్ప దాంట్లో సత్యం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.